శరణ్యతో విడాకుల విషయం మాట్లాడాలనుకుంటాడు. అలాగే విడాకులు ఇద్దామని చెప్పి అనుకుంటూ సిద్ధమవుతూ ఉంటాడు. అప్పుడే సమీర వచ్చి దర్శన్ చూసి షాక్ అయిపోతుంది. ఇంకా అలాగే నుంచొని చూస్తూ ఉంటుంది. ఇదిగో ఇంక ఇవన్నీ అనవసరం, నా సంతోషం కోసం ఓ డెసిషన్ తీసుకున్నానని చెప్పి ఇదిగో డివోర్స్ పేపర్స్ అని చెప్పి దర్శన్ ఓపోతే ఒక నిమిషం ఆగిపోతాడు. ఇంకా సమీరను చూసి షాక్ అయిపోతుంటాడు. ఇదేంటి సమీర చనిపోయింది అన్నారు కదా, ఇదేంటి గుళ్ళో ఉంది అని చెప్పి షాక్లో చూస్తూ ఉంటాడు. కానీ శరణ్యకి ఏం అర్థం కాదు, ఏంటి పేపర్స్ అని చెప్పి చూస్తూ ఉండిపోతుంది. కానీ సమీరకి ఏం అర్థం కాదు. ఆ ఏమైనా అలాగే నుంచొని చూస్తుంది. దర్శన్ షాక్లో ఉంటాడు. ఇంకొకసారిగా కళ్ళు తుడుచుకొని మళ్ళీ చూస్తూ ఉంటాడు. అక్కడ సమీర ఉండదు. ఇదేంటి సమీర కనపడుతుంది కదా, ఏమైపోయింది అని చెప్పి కంగారు పడుతూ ఉంటాడు. ఇంకా డివోర్స్ గురించి ఏం మాట్లాడు. ఇంకొక నిమిషం ఇంకా అలాగే చూస్తూ కంగారు వస్తూ ఉంటాడు. ఏంటి ఏమైంది అని చెప్పి సరైన కంగారు పడుతూ అటు చూస్తూ ఉంటుంది. దర్శనం మాత్రం ఏమైనా టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఇదేంటి సమీర ఇప్పుడు దాకా ఇక్కడే ఉంది కదా అని చెప్పి దర్శనం కంగారు పడుతూ వస్తూ ఉంటాడు. ఏమండి ఆగండి అని చెప్పి శరణ్య కూడా వస్తూ ఉంటుంది. ఈలోగా సమీర కంగారు పడి అనన్య కాల్ చేస్తుంది. దర్శన్ నన్ను గుళ్ళో చూశాడు అని సమీర అనగానే ఆయన చాలా కంగారు పడుతూ ఉంటుంది. అసలు నువ్వు ఎక్కడున్నావు అని చెప్పి అడుగుతుంది. అంటే నేను రాములవారి గుళ్ళో ఉన్నాను, ఆడికి వచ్చాను అని చెప్పి సమీర అనగానే ఒకే ఒక్క వారం నువ్వు హౌస్ అరెస్ట్ అయ్యి ఉండలేకపోతున్నావు ఏంటి అని అనని సీరియస్గా మాట్లాడుతుంది. సమీర కంగారు పడుతుంది. ఇదిగో నువ్వు వెంటనే ఇక్కడ నువ్వు వెళ్ళిపో అని చెప్పి అనన్య అనగానే ఇంకా సమీర వెళ్ళిపోతూ ఉంటుంది. ఒకసారి ఫోన్ పెట్టి అనన్య గుళ్ళోకి వెళ్ళిపోతుంది. ఒకసారి చూసి షాక్ అయిపోతుంది. ఎదురుగా ఆనందం ఉంటుంది. ఆనందం చాలా కోపంగా అనన్యని చూస్తూ ఉంటుంది. ఏంటి మా మాటని వినిసిందా ఏంటి అని చెప్పి అనన్య చాలా భయంగా చూస్తూ ఉంటుంది. ఆనంద కూడా చాలా కోపంగా అనన్యని చూస్తూ ఉండిపోతుంది.